ఇప్పుడు ఓవరాల్ గా మనకు ఫైనల్ గా ఏం అర్థమైందంటే ఏ రాజవంశాల వారు ఉన్నారనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ ఈ సైడ్ ఉత్తర భారతదేశం తీసుకోండి. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేటువంటి రాజవంశం ఏంటి? ఇక్కడ నుంచి శుంగ వంశం కదా. శుంగ వంశం తర్వాత కన్వ వంశం. ఇక్కడ వచ్చేసి కన్వ వంశం. కన్వ వంశము. ఓకేనా? కన్వ వంశం యొక్క రాజధాని ఏమవుతుంది? పాటలీపుత్రం అవుతుంది అనమాట. పాటలీపుత్రం అవుతుంది అనమాట. పాటలీపుత్రం. నెక్స్ట్ తర్వాత శుంగ వంశము అనమాట. శుంగ వంశం. సో శుంగ వంశం యొక్క క్యాపిటల్ ఏమవుతుందంటే విదిశ అవుతుంది అనమాట. విదిశ. ఓకేనా? మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ చేది వంశం. ఓకేనా? చేది వంశం. చేది వంశం. ఓకేనా? చేది వంశం. చేది వంశం. ఓకేనా? చేది వంశం అనేది ఎక్కడ పరిపాలించింది? ఒరిస్సా రాష్ట్రంలో పరిపాలించడం జరిగింది. ఓకేనా? సో దీని యొక్క రాజధాని కళింగ నగరం అనమాట. కళింగ నగరం. కళింగ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజవంశమే చేది వంశం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి శాతవాహన వంశం అనమాట. మధ్యలో ఉన్నది శాతవాహన వంశం అనమాట. ఓకేనా? శాతవాహన వంశం. శాతవాహనులు. శాతవాహనులు. సో కాబట్టి ఇక్కడ శాతవాహనులు వస్తారు అనమాట. శాతవాహనులు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 3 రాజవంశాలు కదా. చేరులు, చోళులు, నెక్స్ట్ తర్వాత పాండ్యులు. సో కాబట్టి ప్రాచీన చోళులు, ప్రాచీన చోళులు, నెక్స్ట్ తర్వాత ప్రాచీన పాండ్యులు, నెక్స్ట్ తర్వాత చేరులు అన్నమాట. చేరులు. సో ఈ విధంగా ఇది ఒక 3 రాజవంశాలు. ఇక్కడ ఒక 2 రాజవంశాలు. 3 2 5. 5 2 ఎంత? 7. 7 ఈ వైపు వచ్చేసి ఒకటి ఇండో గ్రీకులు. నెక్స్ట్ తర్వాత దీనికంటే ముందు బ్యాక్ట్రియన్ గ్రీకులు. సో ఇండో గ్రీకులు, సిథియన్లు, పార్థియన్లు, క్షాత్రపులు, కుషాన్లు. 1 2 3 4 5 6 అనమాట. ఓకేనా? సో కాబట్టి ఒక 13 డైనాసిటీస్ అనమాట ఈ పీరియడ్ లో మనకి. మౌర్య పతనానంతర యుగంలో ఎన్ని రాజవంశాలు ఉంటాయి మొత్తం? 13 రాజవంశాల గురించి 13 రాజవంశాలను స్టార్ట్ చేసింది ఎవరు? 13 రాజవంశాల్లో గొప్పవారు ఎవరు? 13 రాజవంశాల్లో చివరి వారు ఎవరు? వాళ్ళు ఏ ఏరియాలో పరిపాలన చేస్తున్నారు? ఎవరెవరికి సమకాలికులుగా ఉన్నారు అనే ఒక క్లారిటీ ఉంటే అప్పుడు మీకు శాతవాహనుల చాప్టర్ అనేది బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అంటే మీకు అర్థమై ఉంటుంది అనమాట. ఈ శాతవాహనుల చాప్టర్ గురించి మనం చెప్పబోతున్నాం అనమాట. ఓకేనా? ఈ శాతవాహనుల యొక్క రాజ్య సరిహద్దు తీసుకుంటే ఓకేనా, పైన నర్మదా నది దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద కృష్ణ గోదావరి నది పరివాహక ప్రాంతం వరకు ఈ మధ్యలో ఉన్న ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతంని సో శాతవాహనులు ఎక్కువ కాలం పరిపాలన చేయడం జరిగింది. 4.5 శతాబ్ద కాలం పరిపాలన అందించడం జరిగింది అనమాట. సో ఇది మనకు కొద్దిగా ఇంట్రడక్షన్ అనమాట. ఒక ఇంట్రడక్షన్ కూడా కాదు ఇది. సో కేవలం మీకు ఒక అవగాహన కోసము దీన్ని చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి భౌగోళికంగా శాతవాహనులు మధ్యలో ఉన్నారని ఓకేనా. ఈ శాతవాహనులు కొద్దిగా పైన సో ఆంధ్ర భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో చేది వంశం ఉన్నదని, సో చేది వంశం శాతవాహన వంశస్థులు ఇద్దరు కూడా సమకాలికులని, కింద చేర చోళ పాండ్యరాజులు కూడా సో శాతవాహనులకు సమకాలికులని, నెక్స్ట్ శుంగవంశస్థులు, కన్వవంశస్థులు, ఇండో గ్రీకులు, సిథియన్లు వీళ్ళందరూ కూడా శాతవాహనులకు సమకాలికులుగా పరిపాలించినటువంటి వ్యక్తులుగా మనం గుర్తించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు శాతవాహనుల చాప్టర్ చూస్తాం అనమాట. ఓకేనా? శాతవాహనులు. ఇది మనకు ఆల్రెడీ ఏ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం? ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది 2వ చాప్టర్ గా చెప్తాం. ఓకేనా? సో ఏపీ హిస్టరీలో 2వ చాప్టర్ ఏంటంటే శాతవాహనులు అన్నమాట. సో ఈ శాతవాహనులకు సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఒకటి పరిచయం, ఇంట్రడక్షన్. నెక్స్ట్ తర్వాత వంశనామం. వంశనామం. నెక్స్ట్ తర్వాత వర్ణం. వర్ణం గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్ణం తర్వాత జన్మస్థానం. జన్మస్థానం దీన్ని బర్త్ ప్లేస్ అంట. ఇంట్రడక్షన్, ఫ్యామిలీ నేమ్ లేదంటే వంశనామం అని రాసుకోండి. నెక్స్ట్ తర్వాత వర్ణం. నెక్స్ట్ తర్వాత జన్మస్థానం. జన్మస్థానం తర్వాత మనకి రాజధానులు.
రాజధానులు, రాజధానుల తర్వాత రాజలాంఛనం, రాజలాంఛనం, రాజలాంఛనం తర్వాత ఆధారాలు, ఆధారాలు, ఆధారాలు. సో వీరికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర, రాజకీయ చరిత్ర, రాజకీయ చరిత్ర, వీళ్ళకి సంబంధించినటువంటి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ. నెక్స్ట్ తర్వాత 11వ టాపిక్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ, సమాజం, సమాజం. నెక్స్ట్ తర్వాత 12 మతము, సమాజము, మతము. నెక్స్ట్ సో భాష, భాష, లిపి. నెక్స్ట్ 14 సంగీతము, సంగీతము. నెక్స్ట్ తర్వాత చిత్రలేఖనము, చిత్రలేఖనము, చిత్రలేఖనము. నెక్స్ట్ వాస్తు శిల్పము, వాస్తు శిల్పము. ఫైనల్ గా ఆంధ్ర సంస్కృతి వ్యాప్తి, ఆంధ్ర సంస్కృతి ఎలా వ్యాప్తి చెందింది, ఎక్కడికి వ్యాప్తి చెందింది. ఓకేనా. సో ఇవన్నీ కూడా శాతవాహనుల చాప్టర్ లో ఉన్నటువంటి అంశాలు. మొత్తం ఈ 17 టాపిక్స్ మనం చదివితేనే శాతవాహనులు 100% చదివినట్టు అనమాట. మనం మార్కెట్ లో బుక్కులు తీసుకొని పైన పైన చదువుకుంటే ఉద్యోగం రాలేదని బాధపడతా ఉంటాం మనం. సో వాస్తవంగా అయితే చాలా డెప్త్ చదివితేనే వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. సో మార్కెట్ లో ఉన్న బుక్లు అందరూ చదువుతారు అనమాట. వాళ్ళకి డిఫరెంట్ గా మనం చదివితేనే మనకి ఎక్కువ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ చూడండి ఈ టాపిక్స్ ఒకసారి పరిచయం అనమాట. ఓకేనా. వంశనామం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ అంటే ఏం చెప్తాము, ఈ మౌర్య వంశం గురించి నేర్చుకుంటూ మౌర్య వంశం కింద మౌర్యుల యొక్క ఆస్థానంలో లేదా మౌర్యుల యొక్క రాజ్యంలో సామంత రాజులుగా పనిచేసుకుంటూ ఎప్పుడైతే మౌర్య వంశం పతనమైపోతుందో ఈ రాజులు ఏం చేస్తారంటే స్వతంత్రాన్ని ప్రకటించుకొని సో వీళ్ళు కూడా రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటారు అనమాట. అంటే ఈ యొక్క ఎవరి దగ్గర వీళ్ళు పనిచేసుకుంటూ వీళ్ళు రాజులు అయ్యారనేటువంటి విషయాలను క్లియర్ గా ఆధారాలతో సహా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అదే ఇంట్రడక్షన్ అంటే ఇంకేం లేదు. సో ఒక రాజవంశం ఎలా ఎండ్ అయింది, ఆ రాజవంశస్థుల యొక్క ఆస్థానంలో ఉన్నవారు ఎలా రాజ్యాన్ని స్థాపించగలిగారు, కొత్త రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు, సో ఆ యొక్క మధ్య జరిగినటువంటి సంఘర్షణ గురించి చెప్పేదే సో మనం పరిచయం అనమాట. ఇక్కడ ప్రతి చాప్టర్ శాతవాహనుల గురించే కాదు కానీ శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, ప్రతి చాప్టర్ కి నేనైతే ఇలానే హెడ్డింగ్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటా వస్తాను అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇంట్రడక్షన్ అది. నెక్స్ట్ తర్వాత శాతవాహన వంశనామం. ఇప్పుడు శాతవాహన అటువంటి డైనాసిటీ పేరు ఉంది శాతవాహన అని. అసలు ఆ పేరు ఎలా వచ్చింది. ఓకేనా. సో ఆ వంశనామం మీద అనేకమైనటువంటి వాదనలు ఉంటాయి అన్నమాట. సో ఆ వాదనల గురించి కూడా మనం డిస్కస్ చేయడం వల్ల ఈ వంశనామం అనేది ఎలా వచ్చింది అనేది మనకు క్లియర్ గా అర్థమయ్యే అవకాశం ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అంటే ఇక్కడ వంశనామం మీదనే మనం పెద్ద చర్చ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మూడో అంశం ఏంటంటే వర్ణం అంటే క్యాస్ట్. ఇప్పుడు మనం సొసైటీలో చాలా మంది ఉంటారు అనమాట. బ్రాహ్మణ్స్ ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. ఓకేనా. 4వ వర్ణమైనటువంటి చతుర్వర్ణమైనటువంటి శూద్రులు ఉన్నారు. ఈ శూద్రులు అనేటువంటి వారు మీకు చెప్పనక్కర్లేదు, చాలా మంది ఉంటారు శూద్రుల్లో. ఓకేనా. సో కాబట్టి ఆ 4 వర్ణాలలో అసలు మనం చదువుతున్నటువంటి శాతవాహనులు అనేటువంటి వారు ఎవరు, అసలు వీళ్ళు బ్రాహ్మణులుగా ఉంటూ రాజులయ్యారా, క్షత్రియులుగా ఉంటూ రాజులయ్యారా, లేదా వైశ్యులుగా ఉంటూ రాజులయ్యారా, శూద్రులుగా ఉంటూ రాజకీయ అధికారాలు పొందారా. ఇప్పుడు సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ శాతవాహనులు ఏ సందర్భంలో వీళ్ళు బ్రాహ్మణులుగా మనం భావించవచ్చు, శాతవాహనులు ఏ సందర్భంలో వాళ్ళని క్షత్రియులుగా భావించవచ్చు, శాతవాహనులు ఏ గ్రంథాలను ఆధారంగా చేసుకొని శాతవాహనులు శూద్రులుగా ప్రస్తావించబడ్డారు అనేటువంటి విషయాలను మనము ఈ వర్ణం అనేటువంటి టాపిక్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి శాతవాహనుల యొక్క వర్ణం అనేది కూడా మనం తెలుసుకోవాలి క్లియర్ గా. అరే శాతవాహనులు బ్రాహ్మణ్స్, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల ఎవరు అని అడిగితే వెంటనే వీళ్ళు బ్రాహ్మణ్స్ అని చెప్పగలగాలి మనం. ఓకేనా. సో ఆ బ్రాహ్మణ్స్ అని చెప్పడానికి కొన్ని రీజన్స్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో అది నెక్స్ట్ తర్వాత జన్మస్థానము అన్నమాట. అసలు ఎవరు వీళ్ళు, అసలు
మన ఆంధ్రదేశ భూభాగాలను పరిపాలన చేశారా వీళ్ళు? ఓకేనా? అంటే ఓన్లీ కేవలం ఆంధ్రదేశ భూభాగాలను మాత్రమే వీళ్ళు పరిపాలన చేశారా? లేకపోతే ఏ భూభాగాలను పరిపాలన చేస్తారో? ఇప్పుడు శాతవాహన డైనాసిటీ తీసుకుంటే ఈ శాతవాహన రాజవంశం అనేది మనకు ఏ రాష్ట్ర భూభాగాలను పరిపాలన చేసింది అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఆంధ్రదేశ భూభాగం ఉంది. ఓకేనా? సో ఈ ఆంధ్రదేశ భూభాగము, నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి తెలంగాణ భూభాగము, నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ వైపు ఉన్నటువంటి కర్ణాటక భూభాగము, నెక్స్ట్ తర్వాత ఈ పైన ఉన్నటువంటి మహారాష్ట్ర భూభాగం. సో మొత్తము ఈ రాజవంశాలన్నింటినీ కూడా చూడండి, ఈ 4 రాష్ట్ర భూభాగాలను ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే శాతవాహన వంశం అని చెప్పొచ్చు అనమాట. అంటే నేటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర భూభాగాలు ఎంతైతే ఉందో, ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయో అంత విస్తీర్ణాన్ని ఒక దాటికెదిగి తీసుకొచ్చి సో ఎక్కువ రోజులు పరిపాలన చేసినటువంటి రాజవంశమే శాతవాహన వంశం అనమాట. ఇప్పుడు ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ భూభాగము ఉంది, తెలంగాణ రాష్ట్ర భూభాగము ఉంది, మహారాష్ట్ర భూభాగము ఉంది, కర్ణాటక రాష్ట్ర భూభాగం ఉంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు చదివేటప్పుడు శాతవాహనులు కర్ణాటక వాళ్ళు అని చెప్పుకుంటారు అనమాట. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు? శాతవాహనులు మహారాష్ట్ర వాళ్ళు. సో కాబట్టి మహారాష్ట్రలో జన్మించారు వాళ్ళు, మహారాష్ట్ర ప్రాంతంలోనే ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరికాయి కాబట్టి శాతవాహనులు మా వాళ్ళే అని చెప్పేసి మహారాష్ట్రలో చెప్పుకునే అవకాశం ఉంది. సో ఎందుకు ఆంధ్రులని చెప్పడానికి, శాతవాహన ఆంధ్రులని చెప్పడానికి బలమైన ఆధారం లేదు. ఎందుకంటే కేవలం ఓన్లీ ఆంధ్ర భూభాగాలను మాత్రమే కూడా పరిపాలన చేసి ఉంటే ఎవరు మన ఓకేనా, కేవలం ఆంధ్ర భూభాగాలను మాత్రమే పరిపాలన చేసి ఉంటే ఎవరు? ఈ యొక్క శాతవాహనులు. అప్పుడు శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్రదేశం అని అనొచ్చు. కానీ ఆంధ్రతో పాటు, తెలంగాణతో పాటు, నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్ర భూభాగాలను ఏకం చేసి పరిపాలించారు. సో కాబట్టి వీళ్ళ యొక్క జన్మస్థానము ఎన్ని వాదనలు ఉన్నాయంటే, ఎన్ని రకాల వాదనలు ఉన్నాయంటే, ఒకటి ఆంధ్ర వాదం. అంటే శాతవాహనులు ఆంధ్రులు అనడానికి అనేక మంది చరిత్రకారులు వాదించినటువంటి సిద్ధాంతం, వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు. సో ఏ అంశాలను ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క జన్మస్థానం ఆంధ్రులు అని చెప్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రెండవది, శాతవాహనుల యొక్క జన్మస్థానము కర్ణాటక అనే వాదం ఉందన్నమాట. కర్ణాటక అని చెప్పినటువంటి వారు ఎవరు? నెక్స్ట్ శాతవాహనుల యొక్క జన్మస్థానము సో విదర్భ అనే ప్రాంతాన్ని చెప్పింది ఎవరు? శాతవాహనుల యొక్క జన్మస్థానము ఓకేనా మహారాష్ట్ర అనేటువంటి 4 సిద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థానము విదర్భ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర అనేటువంటి వాదం. ఓకేనా? ఆంధ్ర వాదాన్ని ఈ 4 సిద్ధాంతాలను డిస్కస్ చేస్తే శాతవాహనుల యొక్క జన్మస్థానం మీద నీకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? శాతవాహనుల యొక్క వర్ణం మీద కూడా నీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అసలు శాతవాహన వంశం పేరు ఎలా వచ్చింది అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? అసలు శాతవాహనులు ఎవరి దగ్గర నుంచి వీళ్ళు రాజులుగా ఎదిగారు అనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రాజధానులు అంటాం. నెక్స్ట్ అంశం ఏంది? రాజధానులు అనమాట. సో ఈ రాజధానులు అనేటువంటి టాపిక్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకి. శాతవాహనుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్యాపిటల్ సిటీస్ అని. ఆంధ్రదేశానికి స్వతంత్రం అదే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకు కూడా 2014 వరకు కూడా సో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు, ఓకేనా, ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రభుత్వాల కాలంలో రాజధానులు ఏమేమి ఉన్నాయి అనేది మనం క్లియర్ గా నేర్చుకుంటే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, శాతవాహనులకు ఏ ప్రాంతాలు రాజధానులుగా వ్యవహరించాయి, ఇక్ష్వాకుల రాజధాని ఏంటి, బృహత్పలాయనంలో రాజధాని ఏంటి, ఇలా మనము చాప్టర్ వైజ్ రాజధానులను మనం ఫోకస్ చేసుకుంటే వెళ్తాం అనమాట. సో కాబట్టి ఇది ఒక ఐడియా ఉండాలి మనకి. నెక్స్ట్ తర్వాత రాజ్యానికి ఒక ఎంబ్లం అనేది ఉంటుంది అనమాట, రాయల్ ఎంబ్లం. ఓకేనా? సో ఆ రాజలాంఛనం ఏంటి అసలు, శాతవాహనుల రాజలాంఛనం ఏంటి, ఇక్ష్వాకుల రాజధాని, ఇలా మనకు ప్రతి చాప్టర్ లో కూడా ఈ స్ట్రక్చర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ చాప్టర్ ఈ చాప్టర్ లో వాళ్ళ యొక్క రాజలాంఛనం ఏది, వీళ్ళ యొక్క రాజలాంఛనం ఏది, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏది, వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏది అనేటువంటి క్లియర్ గా మనం నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఆధారాలు అనమాట, సోర్సెస్. సో ఆధారాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి? యాక్చువల్ గా శాసనాలు అనేటివి ఒక రకమైన ఆధారాలు. నెక్స్ట్ తర్వాత నాణ్యాలు అనేటివి 2వ రకం ఆధారాలుగా చెప్తాం మనం. సో గ్రంథాలు అనేటివి కూడా 3వ రకం ఆధారాలుగా చెప్తాం మనం. కట్టడాలు అనేటివి కూడా సో ఇలా 4 రకాల ఆధారాల ద్వారా సో గతంలో ఆంధ్రదేశ భూభాగాలను, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక భూభాగాలను పరిపాలించిన రాజవంశమైన శాతవాహన వంశం గురించి, వాళ్ళ గురించి చెప్పేటువంటి వాళ్ళ శాసనాలు, నాణ్యాలు, గ్రంథాలు, కట్టడాల ద్వారా మనం గతాన్ని గురించి వెలుగులోకి తీసుకురాగలుగుతాం. అందుకే ఇక్కడ శాతవాహనుల కాలం నాటి శాసనాలు ఏమేమి ఉన్నాయి, నాణ్యాలు ఏమేమి ఉన్నాయి,
గ్రంథాలు ఏమేమి చెప్తున్నాయి, ఏ గ్రంథాల ద్వారా వీళ్ళ గురించి సమాచారం అందించబడుతూ ఉంది, వీళ్ళకి సంబంధించిన కట్టడాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం ఆధారాలు టాపిక్ లో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ హిస్టరీ అనమాట. సో రాజకీయంగా 30 మంది రాజులు ఉంటారు అనమాట. సో కాబట్టి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజుల సంఖ్య ఎంత, శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన రాజుల సంఖ్య 30 మంది. సో ఈ 30 మంది గురించి క్లియర్ గా ఒక్కొక్క రాజు గురించి క్లియర్ గా మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని. సో వాళ్ళు వాళ్ళ యొక్క సమాజం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి మతాలను పాటించడం జరిగింది, వాళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏది, ఆ భాషకు ఉపయోగించిన లిపి ఏది. సో నెక్స్ట్ తర్వాత వాళ్ళ కాలంలో సంగీతం ఎలా ఉండేది, వాళ్ళ కాలం నాటి చిత్రలేఖనం అనేది ఎలా ఉంది, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి వాస్తు శిల్పం అనేది గురించి చదువుకోవాలి. సో ఇక్కడ శాతవాహనుల కాలంలో ఆంధ్రుల యొక్క సంస్కృతి, ఆంధ్ర కల్చర్ అనేది ఎక్కడికి స్ప్రెడ్ అయింది, ఏ ప్రాంత భూభాగాలకు ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి కల్చర్ సంస్కృతి వీరి యొక్క కల్చర్, ఓకేనా. సో ఎక్కడికి మనకు స్ప్రెడ్ అయింది అనేది మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడికంటే ఆగ్నేయ ఆసియా దేశాలకు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పూర్తిగా స్ప్రెడ్ కావడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకు ఫైనల్ గా ఈ చాప్టర్ లో ఉన్నటువంటి టాపిక్స్. సో ఇంట్రడక్షన్, వంశనామం, వర్ణం, జన్మస్థానం, రాజధానులు, రాజలాంఛనం, ఆధారాలు, రాజకీయ చరిత్ర, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజము, మతము, భాష, లిపి, ఓకేనా, సంగీతము, మ్యూజిక్, ఓకేనా, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, ఓకేనా, స్ప్రెడ్ అప్ ఆంధ్ర కల్చర్ అనమాట. ఓకేనా. సో ఆంధ్ర కల్చర్ ఎలా స్ప్రెడ్ అయింది ఇతర ప్రాంతాలకి అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. దీంట్లో ఒక్కొక్క టాపిక్ గురించి నీట్ గా చెప్పుకుంటూ వద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి పరిచయం అనమాట. పరిచయం ఇది ఫస్ట్ టాపిక్. శాతవాహన వంశంలో ఫస్ట్ టాపిక్ అనమాట పరిచయం. శాతవాహనులకు సంబంధించి మనం స్టార్ట్ చేయబోయే ముందు మౌర్య వంశానికి సంబంధించినటువంటి వారి యొక్క శాసనాల ద్వారా మనకు సమాచారం లభిస్తుంది అనమాట. సో చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒక శాసనం, ఇది ఒక శాసనం అనమాట. సో ఇది కూడా ఒక శాసనం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఈ శాసనం పేరు ఏంటంటే ఎర్రగుడి అనమాట. ఈ శాసనం పేరు ఎర్రగుడి శాసనం అనమాట. సో ఇదేమో రాజుల మందగిరి అంటాం, రాజుల మందగిరి అనమాట. రాజుల మందగిరి అనేటువంటి శాసనం. అంటే శాసనం అంటే ఏం లేదు, ఇదంతా కూడా ఒక రాతి బండ ఉంటుంది, చాలా పెద్దదైనటువంటి రాతి బండ మీద రాయబడి ఉంటుంది అనమాట. సో కాకపోతే ఎర్రగుడి అనే ప్రాంతంలో అతిపెద్ద రాతి స్తంభం, అదే రాతి శాసనం అనేది ఉంటుంది కాబట్టి ఆ శాసనానికి ఏమని పేరు వస్తుందంటే ఎర్రగుడి శాసనం అని పేరు వస్తుంది అనమాట. రాజుల మందగిరి శాసనం, ఇది కూడా రాజుల మందగిరి అనేటువంటి ప్రాంతంలో దొరికి ఉంటుంది అనమాట ఈ శాసనం. అందుకే దీన్ని రాజుల మందగిరి శాసనం అని పిలుస్తాం. అంటే ఆ శాసనానికి మనం పెట్టుకున్న పేరే గాని వాళ్ళు ఏం పెట్టలేదు దానికి ఆ పేరు. సో వాళ్ళు వేయించిన శాసనం ఆ ప్రాంతంలో దొరికింది మనకి, అందుకే ఆ శాసనానికి రాజుల మందగిరి శాసనం అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎర్రగుడి శాసనం అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ రెండు శాసనాలు ఎక్కడ దొరుకుతాయి, అసలు ఎక్కడ బయలుపడ్డాయంటే, అసలు దీని యాక్చువల్ గా రెండు శాసనాలు వేయించింది ఎవరంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి ఈ రెండు శాసనాలు వేయించడం జరిగింది. ఓకేనా. సో ఎర్రగుడి శాసనాన్ని, రాజుల మందగిరి రెండు శాసనాలు ఎవరు వేయించారు? అశోకుడు వేయించడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ అశోకుడు ఈ రెండు శాసనాలను ఏ భాషలో వేయించడం జరిగిందంటే ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. ప్రాకృతం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాకృత భాషకు ఉపయోగించినటువంటి లిపి ఏది అన్నప్పుడు బ్రహ్మి లిపి అన్నమాట. ఓకేనా. ఏ లిపిలో ఉపయోగించారు? బ్రహ్మి లిపి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అశోకుడు యొక్క ప్రాకృత భాషలో అంటే బ్రహ్మి లిపిని ఉపయోగించి ప్రాకృత భాషలో ఈ రెండు శాసనాలను వేయించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ రెండు శాసనాలు ఎక్కడున్నాయంటే మన ఆంధ్రదేశంలో, ఓకేనా, ఆంధ్రదేశంలో కర్నూలు జిల్లాలో, ఓకేనా, కర్నూలు జిల్లాలో ఉన్నాయన్నమాట. కర్నూలు జిల్లాలో ఎర్రగుడి అనేటువంటి ప్రాంతం వద్ద, ఓకేనా, నెక్స్ట్ రాజుల మందగిరి అనేటువంటి ఈ రెండు ప్రాంతాల వద్ద సో ఈ రెండు శాసనాలు బయలుపడడం జరిగింది పురావస్తు శాఖ వారికి. అంటే ఈ రెండు శాసనాలు ఏ సందర్భంలో అశోకుడు వేయించాల్సి వచ్చిందంటే, అశోకుడు, ఓకేనా, అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత, ఓకేనా, బౌద్ధ మత
స్వీకరణ జరిగిన తర్వాత, ఓకేనా, సో బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత సో ఏం చేస్తారంటే ఆంధ్రదేశానికి వచ్చి, ఓకేనా, ఆంధ్రదేశానికి వచ్చి బౌద్ధ ధర్మాన్ని, ఓకేనా, బౌద్ధ ధర్మమును లేదా బౌద్ధ ధర్మమును ప్రచారం చేయడానికి వస్తాడు అనమాట ఆంధ్రదేశానికి. సో అంటే అశోకుడే డైరెక్ట్ గా ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం వచ్చాడు అనమాట, ఓకేనా. అలా ఆంధ్రదేశానికి బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా వచ్చినటువంటి అశోకుడు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ లోని నేటి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి రాజుల మందగిరి అనే ప్రాంతంలో ప్రాకృత భాష బ్రహ్మిలిపిని ఉపయోగించి ప్రాకృత భాషలో 2 శాసనాలను ఇష్యూ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో 2 శాసనాలను ఇష్యూ చేయడం జరిగింది అనమాట. ఈ శాసనాలు ఏమని రాయబడిందంటే, మనకు ఈ శాసనాల ద్వారా ఏం మనకు తెలుస్తా ఉందంటే, మన ఆంధ్రదేశ భూభాగం ఉంది కదా, ఆంధ్రదేశం, ఈ ఆంధ్రదేశం అశోకుని యొక్క ఆధిపత్యంలో పరిపాలించబడినట్లు ప్రస్తావించబడింది. ఆంధ్రదేశం అనేది ఎవరి యొక్క ఆధిపత్యంలో పరిపాలించబడినట్టు తెలుస్తా ఉంది? అశోకుని యొక్క ఆధిపత్యంలో పరిపాలించబడినట్టు తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. అంటే ఈ అశోకుని యొక్క ఆధిపత్యంలో ఆంధ్రదేశం పరిపాలించబడతా ఉంది. ఈ అశోకునికి ఆంధ్రదేశంలో ఒక ప్రాదేశిక రాజధాని కూడా ఉండేది, అదేంటంటే కర్నూలు. సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి, ఓకేనా, జొన్నగిరి అనేటువంటి ప్లేస్ ను రాజధానిగా చేసుకొని అదే ప్రాదేశిక రాజధానిగా అతడు యూజ్ చేసినట్టు తెలుస్తా ఉందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ జొన్నగిరి గుర్తుపెట్టుకోండి, జొన్నగిరి. సో జొన్నగిరి అనమాట, జొన్నగిరి. సో జొన్నగిరి ఎక్కడుందంటే కర్నూలు డిస్టిక్ లో ఉందన్నమాట, ఓకేనా. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి అనేది సో అశోకుని యొక్క ప్రాదేశిక రాజధాని అంట, ఓకేనా. సో కాబట్టి ఈ విషయాన్ని, వీళ్ళ యొక్క క్యాపిటల్ జొన్నగిరి అనేటువంటి విషయాన్ని కూడా ఏ శాసనంలో రాయబడి ఉంది? ఎర్రగుడి రాజుల మందగిరి. గుర్తుపెట్టుకోండి, అశోకుడు, ఓకేనా, అశోకుడు వేయించిన ప్రాకృత భాషలో బ్రహ్మిలిపిని ఉపయోగించి ప్రాకృత భాషలో వేయించినటువంటి శాసనాలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి రాజుల మందగిరిలో బయలుపడడం జరిగింది. ఈ శాసనాలు మనం ఆంధ్రదేశంలో బయలుపడినటువంటి తొలి శాసనాలుగా కూడా చెప్తాం. ఆంధ్రదేశపు తొలి శాసనాలు ఏంటి అంటే ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అనమాట, ఓకేనా. సో అంటే ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఆంధ్రదేశానికి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం వచ్చి, ఓకేనా, ఈ 2 శాసనాలు వేయించాడు. అలా వేయించి ఆ శాసనాలు ఏం మెన్షన్ చేశాడంటే, సో నా యొక్క ఆధీనంలో ఆంధ్రదేశం ఉన్నదనే విషయాన్ని ప్రస్తావించాడు అనమాట, ఓకేనా. ఆంధ్రదేశం అనేది ఎవరి యొక్క ఆధీనంలో ఉందంటే ఈ 2 శాసనాల ప్రకారం అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉందంట, ఓకేనా. అశోకునికి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఒక ప్రాదేశిక రాజధానిగా ఏ ప్రాంతం వ్యవహరించిందంటే సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి అతనికి ప్రాదేశిక రాజధానిగా పనిచేసినట్లు మనకు తెలుస్తా ఉంది అనమాట. సో ఇది ఈ 2 శాసనాల ద్వారా మనకు లభిస్తున్నటువంటి అంశం. ఇక్కడ అంటే నువ్వేమర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇది మొత్తం కూడా భారతదేశం అనుకుంటే మొత్తం ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడు ఎవరంటే సో అశోకుడు అనమాట, ఓకేనా. అశోకుడు అని ఈ అశోకుడికి, ఓకేనా, అశోకుని యొక్క రాజ్యం ఇది అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆంధ్రదేశం అనుకుందాం, ఓకేనా. సో అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆంధ్రదేశం ఇది. సో ఈ ఆంధ్రదేశాన్ని ఎవరి యొక్క ఆధీనంలో ఉండేది? అశోకుని యొక్క అధీనంలో ఉండేది అనమాట. అంటే ఆ అశోకునికి సమకాలీకుడుగా అశోకుడు ఏం చేసేవాడంటే తను ఆక్రమించిన ఆంధ్ర భూభాగాలకు అధిపతిగా రిప్రజెంటేటివ్ గా ఎవరిని నియమించాడంటే శాతవాహనుడిని నియమించడం జరిగింది అనమాట. ఇక్కడ శాతవాహనుడు అనేవాడు ఎవరు అసలు? సో శాతవాహన వంశ స్థాపకుని యొక్క ఫాదర్ అన్నమాట. అంటే శ్రీముఖుడు అనేవాడు శాతవాహన రాజ్య స్థాపకుడు. శ్రీముఖుని యొక్క ఫాదర్ ఎవరంటే శాతవాహనుడు అన్న. ఈ శాతవాహనుడు ఎవరి దగ్గర పనిచేసేవాడు అంటే అశోకుని వద్ద పనిచేసేవాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏం లేదు, అశోకుడు తన యొక్క ఆధీనం తన రాజ్యంలోనే ఆంధ్రదేశం ఉన్నది కాబట్టి ఆంధ్రదేశాన్ని పర్యటించి తను పాటిస్తున్న బౌద్ధ మతాన్ని అక్కడ బాగా వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేశాడు. సో ఆ విధంగా ఆంధ్రదేశానికి వచ్చాడు, అక్కడ 2 శాసనాలు వేయించాడు. ఆ 2 శాసనాల్లో సో ఇక ఆంధ్ర అనే భూభాగం నా రాజ్య పరిధిలోనే ఉన్నదనే విషయాన్ని ఆ 2 శాసనాల్లో అతను ప్రస్తావించాడు. అంతేకాకుండా తన యొక్క ప్రాదేశిక రాజధాని జొన్నగిరి అనేటువంటి పేరు కూడా మెన్షన్ చేశాడు. అంతే ఆ విషయాన్ని చెప్తూ ఈ ఆంధ్ర భూభాగాలను పాలిస్తూ అప్పుడు సో శాతవాహనుడు అనేటువంటి వ్యక్తి తన ప్రతినిధిగా ఉన్నట్లు ఆ యొక్క శాసనాల్లో ప్రస్తావించడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ అశోకునికి సమకాలికుడు ఎవరంటే శాతవాహనుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా. అందుకే ఇప్పుడు అశోకునికి సమకాలికుడు శాతవాహనుడు అనే విషయాన్ని రుజువుపరిచేటువంటి శాసనాలు ఏంటి అంటే ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. అందుకే ఇదంతా కూడా మీకు చెప్పడం అనమాట, ఓకేనా.
సో కాబట్టి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మనకి ఎర్రగుడి శాసనం ఇంపార్టెంటే, రాజుల మందగిరి శాసనం. ఈ రెండు శాసనాలు ఏ భాషలో లిఖించబడి ఉన్నాయి? ప్రాకృత భాషలో. ప్రాకృత భాషకు ఉపయోగించిన లిపి ఏంటంటే బ్రహ్మి లిపి. ఈ రెండు శాసనాలు ఏ జిల్లాలో బయలుపడ్డాయి? కర్నూలు డిస్టిక్ లో. సో ఏ ప్రాంతాల్లో? ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటువంటి గ్రామాల్లో బయలుపడడం జరిగింది. సో ఈ శాసనాలను అశోకుడు ఏ సందర్భంలో వేయించడం జరిగింది? బౌద్ధ మత బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఆంధ్రదేశానికి వచ్చి అక్కడ రెండు శాసనాలు వేయిస్తూ తన శాసనాల్లో ఆంధ్రదేశం ఆధీనంలో పరిపాలించబడిందని, నా ప్రతినిధిగా అక్కడ శాతవాహనుడు ఉన్నాడు, నా యొక్క ప్రాదేశిక రాజధాని జొన్నగిరి అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది అనమాట. అది అనేది ఇప్పుడు మీకు ఏమర్థం కావాలంటే మౌర్యులకు సామంతులు ఎవరు? శాతవాహనులు. ఓకేనా? మౌర్యుల కింద ఉద్యోగులు పనిచేస్తూ ఈ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి వారు ఆంధ్ర ప్రాంతాలను ఎవరంటే శాతవాహనులు. అదే శాతవాహన రాజ్య స్థాపకుని యొక్క ఫాదరు ఎవరంటే శాతవాహనుడు అనేటువంటి విషయం మీకు అక్కడ లింక్ పట్టుకోవాలి నుంచి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎర్రగుడి, రాజుల మందగిరి తర్వాత నెక్స్ట్ శాసనం వచ్చేసి మనకు మూడవ శాసనం. ఓకేనా? మూడవ శాసనం ఏదంటే అమరావతి స్తంభ శాసనం అనమాట. అమరావతి స్తంభ శాసనం అనమాట. అమరావతి స్తంభ శాసనం. ఓకేనా? ఈ అమరావతి స్తంభ శాసనాన్ని ఎవరు వేయించారంటే అశోకుడే వేయించడం జరిగింది అనమాట. ఈ శాసనాన్ని అశోకుడు వేయించడం జరిగింది. అమరావతి స్తంభ శాసనం అశోకుడు వేయించాడు అనమాట. ఓకేనా? సో ఈ శాసనం అనేది ఎలా ఉంది? ఇలా శాసనం దొరికితే ఈ శాసనంలో సగం ఏమవుతుందంటే సగం తునిగిపోయింది అనమాట. ఓకేనా? సో అమరావతి స్తంభ శాసనం అనేది సగమే తునిగిపోయి మిగిలింది సో అస్పష్ట అదే కొద్ది భాగం మాత్రమే బయలుపడింది అనమాట. కొద్ది భాగం మాత్రమే ఇక్కడ మనకు అమరావతి స్తంభ శాసనం అనేది తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, అమరావతి స్తంభ శాసనం, ఈ మూడు శాసనాలు వేయించింది ఎవరు? అశోకుడే. సో ఆ రెండు శాసనాల ద్వారా ఎటువంటి సమాచారం వచ్చిందో మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ అమరావతి స్తంభ శాసనం. ఈ అమరావతి స్తంభ శాసనానికి వేయించింది కూడా ఎవరంటే అశోకుడే. ఏ భాషలో వేయిస్తాడు? ప్రాకృత భాష అంటే బ్రహ్మిలిపిని ఉపయోగించే శాసనాన్ని వేయించాడు. కానీ ఈ శాసనం పూర్తి స్థాయిలో లభ్యం కాలేదు అనమాట. సగం అస్పష్టంగా ఉంది, కొంతేమో దొరికింది, కొంతేమో శిథిలమై ఉంది అనమాట. ఓకేనా? సో అమరావతి అనేటువంటి ప్లేస్ ఎక్కడుంది? ఆంధ్ర భూభాగంలోనే ఉంది కదా. అప్పుడు ఆంధ్రాను పరిపాలిస్తుంది ఎవరు? శాతవాహనుడు కదా. అందుకే మూడవ శాసనం అనేటువంటి అమరావతి స్తంభ శాసనాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాలుగవ అంశం ఏంటంటే కరండికా శాసనము. కరండికా శాసనం. ఓకేనా? కరండికా శాసనం. ఈ కరండికా శాసనం ఎవరు వేయించారంటే అసలు ఇది ఎక్కడ దొరికింది అంటే యాక్చువల్ గా ఇది బట్టిప్రోలుకు సమీపంలో దొరుకుతుంది అన్నమాట. బట్టిప్రోలు అనే ప్రాంతానికి, దీన్నే మనం బట్టిప్రోలుని ఏమనిపిస్తాం? అందకపురము అనిపిస్తాం అనమాట. అందకపురము. దీన్నే ఏమనిపిస్తాం అంటే మనకు పితుండ నగరము అని కూడా పిలుస్తాం. పితుండ నగరము అన్న, పితుండ నగరం అన్నా, అందకపురము అన్నా. ఓకేనా? సో పితుండ నగరం అన్నా, అందకపురం అన్నా, బట్టిప్రోలు అన్నా ఒకటే అనమాట. ఓకేనా? సో కాబట్టి బట్టిప్రోలుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక విలేజే కరండిక అనేటువంటి ప్లేస్ అనమాట. కరండిక విలేజ్. ఈ కరండిక అనే ప్రాంతంలో ఒక శాసనం అయితే దొరికింది అనమాట. అందుకే ఆ శాసనానికి ఏమని పేరు వచ్చిందంటే కరండిక శాసనం అనే పేరు వచ్చింది అనమాట. కానీ ఈ శాసనం అనేది ఈ ఎర్రగుడి శాసనానికి సమకాలికంగానే ఉంది అంట. టయాన్ని బట్టి చూస్తే ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనము, నెక్స్ట్ తర్వాత అమరావతి స్తంభ శాసనం, మూడు శాసనాలకు సమకాలీనమైన శాసనం అనే తెలుస్తా ఉంది. కానీ ఆ శాసనాన్ని ఎవరు వేయించారో క్లారిటీ దొరకట్లేదు అనమాట. ఓకేనా? ఈ శాసనాన్ని ఎవరు వేయించారో క్లియర్ గా అర్థం కావట్లేదు అనమాట. సో అది మొత్తానికి అయితే ఆ కాలానికి సంబంధించిందే కాబట్టి బహుశా ఈ శాసనం కూడా అశోకునికి సంబంధించిన శాసనమే అయి ఉండవచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది కాబట్టి ఫస్ట్ ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, అమరావతి స్తంభ శాసనం, కరండికా శాసనం, ఈ 4 శాసనాలు మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? కరండిక అనేటువంటి విలేజ్ కూడా ఎక్కడుంది? ఆంధ్రదేశంలోనే ఉంది. ఈ ఆంధ్రదేశం అప్పట్లో పరిపాలన చేస్తున్నది ఎవరు? శాతవాహనుడు అనమాట. సో ఆ విధంగా ఈ శాసనాలు అనేటి మనకు ఆ ప్రాంతంలో దొరకడం జరిగింది. ఓకేనా? ఇంకా శాతవాహన రాజ్య స్థాపనే జరగలేదన్నమాట. సో ఆ సమయంలో ఈ శాసనాలు మన ఆంధ్ర భూభాగంలో బయలుపడడం జరిగింది. ఈ శాసనాల వల్ల మనకేం తెలుస్తా ఉందంటే
అశోకుని యొక్క ఆధిపత్యంలో ఆంధ్రదేశం ఉన్నదని, ఓకేనా. అంటే శాతవాహనుల కంటే ముందు ఈ ఆంధ్ర భూభాగం మౌర్యుల ఆధీనంలో ఉండేదని, అప్పుడు మౌర్యవంశ పాలకుడు ఎవరంటే అశోకుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో కాబట్టి అందుకే ఆ స్పష్టమైన ఆంధ్రదేశ్ చరిత్ర ఎవరితో స్టార్ట్ అవుతుంది, శాతవాహనులతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏపీ హిస్టరీ శాతవాహనులతోనే స్టార్ట్ అవుతుంది. సో ముందు ఎందుకు చెప్పమంటే ఆ ముందు ఆ ప్రాంతాన్ని ఎవరు పాలించేవారంటే సో మౌర్య చక్రవర్తులు పరిపాలన చేసేవారు, అశోకుని యొక్క ఆధిపత్యంలో ఆంధ్రదేశం పరిపాలించబడింది అనేది మనకి ఈ విషయం తెలుస్తా ఉందన్నమాట, ఓకేనా.